జిల్లాలో 16 మంది వివోఏలను తీసేశారని వెంకటాచలం మండలం వివోఏగా ఉన్న సుభాషిణి తెలిపారు. ఆమె కలెక్టరేట్ లో గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మాకు జీతాలు లేనన్ని రోజులు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదని, అప్పుడు చంద్రబాబు నాయుడు 3000 రూపాయలు జీతం ఇస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8000 రూపాయల జీతం చేశారని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఆ పార్టీ వాళ్ళని పెట్టుకుంటున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారని, నవంబర్ 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు అనేకసార్లు గ్రీవెన్స్ లో మొరపెట్టుకున్నా మాకు న్యాయం జరగటం లేదని మీడియా ముందు వారి ఆవేదన తెలుపుకున్నారు. 12/8/24 సడన్ గా సోమిరెడ్డి గారు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆయన ఒక లెటర్ ఇచ్చాడంట. ఈమెను తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోండి అని ఇచ్చారని చెప్పి మేడం వాళ్ళు మాకు ఎంఎస్ నుంచి అంటే మండల సమాఖ్య నుంచి కాల్ వచ్చింది. అమ్మ ఏమంటే మిమ్మల్ని తీసేశారని చెప్పి మీకు లెటర్ వచ్చింది, మీరు బుక్స్ అన్ని ఇవ్వమన్నారు. సరే నువ్వు అంటే మాకు ఇబ్బంది మీరు బుక్స్ ఇవ్వకుంటానంటే మేమే మర్యాద పూర్వకంగా పుస్తకాలు అయితే ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత ఒక్కోటి అంటే మీరు లెక్కలు చెప్పలేదు, ఒకటేమైనా వేధింపులు. సరే అని చెప్పి మాకు గ్రామ సమాఖ్యలో కూడా మా వివోలో కూడా మేము అడిగాము, ఏమ్మా మేము ఉండడం మీకు ఇష్టమేనా లేదా ఏమంటే కొత్త వాళ్ళని పెడుతున్నారు ఏమంటే మాకెవరికి తెలియకుండా అని వాళ్ళకి తీర్మానం అయితే చేసుకున్నారు. ఏమని కొత్త వివోఏగా పెట్టుకుంటున్నాము వాళ్ళ ఇష్టానుసారంగా అంటే ఏపీఎం ఒక్క సంతకంతో మండల సమాఖ్యకు సంబంధించిన ఓబీ సంతకాలు గ్రూపుల వాళ్ళు ఎవరిని పిలవకుండా కొత్తగా పెట్టుకున్న వివోఏ ఇంటికాడ ఒక 10 మంది సభ్యులను పెట్టుకొని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని రాజకీయంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు టీడీపీ అండి, మా ఊర్లో పాల్చెల్లపాడులో టీడీపీ వాళ్ళకి తెలిసిన అమ్మాయినే వాళ్ళకి దగ్గరగా ఉండే అమ్మాయిని పెట్టుకొని 10 మంది సభ్యులతో పెట్టుకున్నారు. వీళ్ళు కూడా మా మండల సమాఖ్య నుంచి వచ్చిన అధికారులు కూడా అడిగారు. ఏమని అడిగారు అంటే అమ్మ మీకు గతంలో ఉన్న అమ్మాయి వల్ల ఏమన్నా మీకు ఇబ్బంది అంటే చేయాల్సిన దానికన్నా మాకు ఎక్కువే చేసింది, తక్కువైతే చేయలేదు, కానీ మా పార్టీ వచ్చింది మేము పెట్టుకున్నాం, వాళ్ళ పార్టీ వస్తే వాళ్ళు పెట్టుకుంటారు అన్నారు. ఈ విధంగా మాకు 15 సంవత్సరాలు జీతభత్యాలు అనేది లేదయ్యా. మాకైతే జీతభత్యాలు అయితే ఎవ్వరూ మాకు ఇవ్వాల. కానీ గత 2018లో చంద్రబాబు నాయుడు 3000 లెక్కనిచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు వైసీపీ వచ్చిన తర్వాత 8000 జీతం ఉన్నప్పుడు ఇప్పుడు జీతాలు వచ్చాయి అని చెప్పేసి మమ్మల్ని తీసేశారు. జీతాలు లేనప్పుడు 15 సంవత్సరాలు మమ్మల్ని మా గురించి అసలు పట్టించుకోవాలా. జీతాలు లేవులే వాళ్ళు ఏదో చేసుకుంటా ఉన్నారని వదిలేశారు. ఈ రోజు వాళ్ళ మనుషులంటే వాళ్ళు పెట్టుకోవాలని మాట్లాడుతున్నారు. అప్పటికి 3 సార్లు గ్రీవియన్స్ ఇచ్చాము. మేము గ్రీవియన్స్ ఇచ్చినప్పుడల్లా మా మీద వేధింపులు అధికారుల నుంచి గాని రాజకీయ నాయకుల నుంచి గాని ప్రతి ఒక్కరు ఊళ్ళో కూడా రకరకాలుగా సభ్యులను బెదిరింపులు, మీకు ఏ పథకాలు రానిము, వాళ్ళకి కానీ సంతకాలు పెడితే మేము గ్రామంలో మీటింగ్ పెట్టుకుని GPS ఫోటోలు వీడియోలు ఆధారంగా వాళ్ళ సంతకాల ఆధారంగా మేము అన్ని ముందర పెట్టినా కూడా పీడీ గారికి ఏపీఎం గారికి అందరికీ గ్రీవెన్స్లు ఇస్తున్నా కూడా ఎవ్వరూ కూడా మాకైతే ఎటువంటి స్పందన లేకపోగా ఈ రోజు మేము గట్టిగా మాట్లాడామని మీకు 11వ తేదీ మీకు టైం ఇస్తున్నాము. మీకు వచ్చిన తర్వాత ఏంటంటే మేము ఏదో ఒకటి తీర్మానం చేస్తాము. మీకు వివోకి సంబంధం ఉన్నప్పుడు మేమే వెళ్ళాము. వివోలో వాళ్ళు రాజకీయంగా కూడా వేధించారు. అమ్మ మీరు వాళ్ళు వచ్చున్నారు పోబాకన్నా అన్నా కూడా వాళ్ళు ఒక పక్కనంటే నాకు ఇచ్చినా కూడా ఈ మీ పనికి రావు. ఒక విషయం ఏంటంటే వివోలో ఈ గ్రూపులకు సంబంధించి ఏ సభ్యురాలైనా కూడా గ్రూప్ డాక్యుమెంట్ అయితే చేసుకోవచ్చు, దానికి ఎవరు కూడా సంబంధం ఉండదు. కానీ వాళ్ళకి సంతకం అంటే సీసీ గారి సంతకం కావాలంటున్నారు. దానికి కూడా అవసరం లేదు. దానికి కూడా ఒక సర్క్యులర్ అనేది ఉంది, గతంలో ఉండింది, కానీ ఇప్పుడు అది కూడా మా దగ్గర ఎక్కడో ఉంది, నేను తీసుకురాలేదు. ఇప్పుడైతే మాత్రం అది కూడా ఆధారం పెడతాం. మమ్మల్ని తీసే రోజు కూడా వివోకి సంబంధించిన ఓబీ సంతకాలు లేవు, అది కూడా మా దగ్గర జెరాక్స్ ఉన్నాయి. కానీ కొత్తగా ఏదేదో చేసుకుని ఏం రాసుకుంటున్నారో కూడా మాకు తెలియట్లా, ఏం సబ్మిట్ చేస్తున్నారో కూడా తెలియట్లా. ఇప్పటికి నవంబర్ 15 నుంచి పీడీ గారి చుట్టూరు తిరుగుతున్నాము, గ్రీవెన్స్ చుట్టూరు తిరుగుతున్నాం. ఈ రోజుకైతే మాకైతే పరిష్కారం కాలేదు. ఇంకా గతంలో ఈ విధంగా అయితే లేదు మాకైతే తెలిసి. అప్పుడంతా జీతాలు లేవులో వాళ్ళతో ఏం పని అనుకున్నారు. ఇప్పుడైతే మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలైతే చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎల్లుండికి వాయిదా అయితే ఇస్తున్నారు. మా మండలంకి సంబంధించి అప్పకుంట కామాక్షమ్మ అని ఈవిడేను ఈ మీద కేసు పెట్టారు. మేము గ్రీవెన్స్ ఇక్కడ ఇచ్చిపోయినామనని కేసు పెట్టారు. ఏంటంటే గ్రామ సమాఖ్యలో ఫ్రాడ్ జరిగింది అని అన్నారు. ఫ్రాడ్ ఏ విధంగా జరిగిందంటే ఫోర్జరీ సంతకాలు. సరే ఫోర్జరీ సంతకాలు మీరు బ్యాంకులో అయినా కూడా సిఐ గారి దగ్గరికి వెళ్ళి ఫోర్జరీ సంతకాలు అయితే మీరు చూసుకోండి సార్, వెరిఫై చేయండి అంటే ఈ రోజుకి అక్కడ సిఐ గారి నుంచి ఫోన్ రాలేదు, పెట్టినోళ్ళు రాలేదు. అక్కడేమో విలేజ్ లో ఏం చెప్పుకుంటున్నారంటే వాళ్ళు పెట్టమన్నారు, రాజకీయ నాయకులు పెట్టమన్నారు, మేము పెట్టామని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ విధంగా ఆడవాళ్ళని ఇంత బాధ పెడుతున్నారే. ఈ జిల్లాలో 16 మందికి ఆర్డర్ కాపీలు వచ్చున్నాయి. 16 మందిని తిరగతానే ఉన్నాం.
16 మందిని తిరుగుతున్నాం, ఏ రోజుకి కూడా సమస్య పరిష్కారం కాలేదు. గట్టిగా అడిగితే చూసుకున్నాం పోండి అని కసిరి మమ్మల్ని బయటకు పంపించారు. దయచేసి మాకు న్యాయం చేయగలరని మీ మీడియా తరపున కూడా నేను కోరుకుంటున్నాను.